కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కులగణనపై నేరుగా సర్కార్నే విమర్శించడంపై టీ కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. వేటు వేసేందుకు రంగం సిద్దం చేస్తుంది. తీన్మార్ మల్లన్నకు గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. కులగణన సర్వేను తప్పుపడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేశారు తీన్మార్ మల్లన్న. కులగణన ఫామ్ ను కూడా తగలబెట్టారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. గురువారం ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. అయితే కులగణన శాస్త్రీయ పద్ధతిలోనే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలో ఎవరు గీత దాటినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. బీసీ సంఘాల నేతలు రాజకీయ నాయకుల ట్రాప్ లో పడవద్దని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటది. మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని, అందుకు తమకు బాధగా ఉందన్నారు మంత్రి సీతక్క. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా అనేది ఆయనే డిసైడ్ చేసుకోవాలని సూచించారు. మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్ లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినా ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. కాబట్టి ఇవాళ ఈ యొక్క కులగణన జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించవలసినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలేదు. తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రెడ్డి సంఘ నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయనే ఒక పెద్దల సభలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఆ రకంగా మాట్లాడడం ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారు. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. అయితే రెడ్డి సామాజిక వర్గాలను టార్గెట్ చేసి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు సిఐ సుబేదారి గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద కులగణన సరిగ్గా జరగలేదన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ నాయకుడే కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.